బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ ప్రభుత్వ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలపై విచారించిన ధర్మాసనం ప్రత్యేక ప్రదర్శనల అనుమతిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని క్వశ్చన్ చేసింది. తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలని హోంశాఖను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. సీఎం రేవంత్ ప్రభుత్వ తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలపై విచారించిన ధర్మాసనం ప్రత్యేక ప్రదర్శనల అనుమతిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని క్వశ్చన్ చేసింది. తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలని హోంశాఖను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, మొత్తానికి బెనిఫిట్ షోలకు రద్దు అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఉదయం స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చింది గేమ్ చేంజర్ మూవీకి. దీనిపై హైకోర్టు సీరియస్ అయింది. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? గేమ్ చేంజర్ బెనిఫిట్ షోకు తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. విచారణ కొనసాగిన నేపథ్యంలో ప్రత్యేక షోలకు అనుమతి ఏంటంటూ కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలని చెప్పి కూడా హోంశాఖకు ఆదేశించినట్లుగా దీనికి సంబంధించి హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే బెనిఫిట్ షోలపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము చాలా క్లారిటీగా ఉంది. ఎక్కడ కూడా బెనిఫిట్ షోలకు సంబంధించి అనుమతి ఇవ్వము, అంతేకాకుండా టికెట్ల ధర పెంపు కూడా అనుమతి ఇవ్వమని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వము దీనికి సంబంధించి ఖచ్చితమైన హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినా కూడా తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే దీనిపైన పునఃసమీక్షించాలని చెప్పి కూడా హోంశాఖకు హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీ కూడా వాయిదా వేసింది. రైట్, థ్యాంక్ యూ పవన్.